నిన్ను హెచ్చించడానికి ఆయన సముద్రం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన హెచ్చించేంత వరకు ఆయన పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలో నువ్వు దేనమనస్కుడిగా ఉన్నావా, దేనమనస్కురాలుగా ఉన్నావా, లేకపోతే వెర్రవెగుతున్న దుష్టత్వంతో ఉన్నావా? ఆలస్యం అవుతుందంటే దేవుడిని చాలామంది విడిచిపెడతారు. ఆలస్యం అవుతుందంటే దేవుడు నా జీవితంలో కార్యం చేయట్లేదని చెప్పి దేవుని విడిచిపెట్టేస్తారు, గర్వాన్ని ప్రదర్శిస్తారు. ఇంకా దేవుని కార్యాలు ఏం జరుగుతాయి జీవితంలో? ఈ రాత్రికాల సమయంలో కనిపెట్టేటువంటి అనుభవం కలిగి ఉండాలి. యోసేపు కనిపెట్టాడు 13 సంవత్సరాలు. యోసేపుకి అనేక కళ్ళు వచ్చినాయి, అనేక వాగ్దానాలు ప్రభువు ఇచ్చాడు. కానీ యోసేపు కనిపెట్టడం నేర్చుకున్నాడు. దేవుని దగ్గర విధేయత కలిగి జీవించాడు. విధేయత ద్వారా మన జీవితంలో ఆశీర్వాదం. చాలామందికి విధేయత ఉండదు. పేతురు విధేయత ద్వారా అద్భుతాన్ని పొందుకున్నాడు. రాత్రంతా చేపలు పట్టాడు, ఒక్క చేప కూడా పడలేదు. కానీ యేసయ్య మాటను పట్టుకుని నీ మాట చొప్పున వల వేస్తానని చెప్పి విధేయత కనుపరిచిన ఆ పేతురు తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మెండైన చేపల రాశిని పొందుకోగలిగాడు. నా ప్రియదేవుని మార్తా మరియలు నిజంగా ఆ లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అన్నాడు, ఆ రాత్రిని దొరిలించండి అన్నాడు. వారి యొక్క మనసులో ఆలోచన ఏమై ఉంటుందో తెలుసా? నువ్వు ఒక వ్యక్తిని సజీవుడిగా లేపేటువంటి ఎబిలిటీ ఉన్నటువంటి వ్యక్తివి, ఆ రాత్రి నువ్వు దొరిలించలేవా అనేటువంటి ఆలోచన వారు కలిగి ఉండొచ్చు. కానీ యేసయ్య మాట చెప్పిన వాళ్ళిద్దరూ వెళ్ళి ఏం చేశారు? రాత్రిని దొరిలించారు. దేవుడు అప్పుడు అన్నాడు, లాజరు బయటికి అన్నాడు. విధేయత ద్వారా ఆశీర్వాదం. నీ సేవకుడు మాటకు విధేయత చూపిస్తున్నావా? దేవుని మాటకు విధేయత చూపిస్తున్నావా? విధేయత మన జీవితంలో ఉండదు, కానీ ఆశీర్వాదాలు పొందాలి, సాఫల్యతను పొందుకోవాలనుకుంటాం, అది సాధ్యపడదు. విధేయతలోని ఆశీర్వాదం ఉంది. అప్పుడు